గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. ఈరోజు వచ్చేసి మన శాతవాహన ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్కి మనం లాంగ్ జంప్ ఏ విధంగా వేయాలి అని ఒక ఐడియా కోసం మనం ఈరోజు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకు పోలీస్ ఈవెంట్స్లో లాంగ్ జంప్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్. లాంగ్ జంప్లో మనకు స్కోర్ ఉండకపోవచ్చు, కానీ మనం అది క్వాలిఫై అయితేనే నెక్స్ట్ స్టేజ్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. మనం లాస్ట్ టైం చూసుకున్నట్టయితే 1600 మీటర్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా చాలామంది లాంగ్ జంప్లో పోవడం జరిగింది. సో అందుకని మనం ఇవాళ దాని మీద ప్రత్యేకంగా మన స్టూడెంట్స్కి ఏ విధంగా అనేది ఒక ఐడియా అనేది చెప్పడం జరుగుతుంది. చూద్దాం మనం. నెక్స్ట్ ఇక్కడనే నెక్స్ట్ ఇక్కడనే ఆగండి లైన్ చేయండి. ఎట్లా దునకాలి చెప్పద్దా? నెక్స్ట్ ఓకే చూడండి, మనకి ఎందుకంటే రన్నింగ్లో అంటే మనకు మీడియం చేస్తాం కాబట్టి ఇంజూరీ కావడానికి ఎక్కువ అవకాశాలు తక్కువ ఉంటాయి. ఒకవేళ మనకి ఏమైనా పెయిన్స్ వచ్చినా కానీ మజిల్ పెయిన్స్ వస్తాయి, అది రన్నింగ్లల్లో. కానీ దీంట్లో ఏమవుతుందంటే ఈ లాంగ్ జంప్ చేసేటప్పుడు మనకు ఈ టేకప్ మంచిగా ఉందా లేదా అంటే ఉరికేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఉరికే దాంట్లో మనకు కరెక్ట్ లేకుండా ఏదైనా స్లిప్ అయింది అనుకోండి, ఇట్లా స్లిప్ అయితే ఈ నీస్ కానీ యాంకిల్ కానీ పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి లాంగ్ జంప్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ 100% ప్రిపేర్ అయ్యే చేయాలి. కొంచెం మనం ప్రిపేర్ కాకుండా లాంగ్ జంప్ నేను ఒక్కసారి చూసుకుంటా, సార్ లేడు కదా, సార్ లేనప్పుడు దుంకుతాను ఆయన సుండి పనులు చేసిరు అనుకోరి, ఖచ్చితంగా ఇంజూరీ అవుతారు. ఖచ్చితంగా మంచిగా జాబ్ కొట్టే అవకాశం ఉన్నోళ్ళు కూడా చాలామంది నేను చూస్తుంటా కదా, ఏంటంటే ఒకసారి దునకాలి. ఓకే, మేము దునుకు అన్నప్పుడే మీరు 100% దునకాలి. మీరు ఒకవేళ ఎప్పుడైనా దునకాలనుకున్నా కూడా 50% కంటే ఫోర్స్ ఎప్పుడు పెట్టద్దు. మనకు టేకప్ దునకడం ఎలా అనేది తెలవాలి. ఇప్పుడు లోతు ఎంత అనేది బావి లోతు తెలితే గింత లోతు ఉంటుంది, మనము గింత వరకే పోగలుగుతాం కిందికి అనేది ఒక ఐడియా వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, మనం లోతు తెలియకుండా మనం కిందికి వెళ్ళినాం అనుకో, ఇది కూడా అంతే. కాబట్టి మనం దునికేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని మేము చెప్పినప్పుడు మాత్రమే లాంగ్ జంప్ చేయండి. మీరు సపరేట్గా వచ్చి మీరు ఇండివిజువల్గా చేసిరు అనుకోని ఖచ్చితంగా ఏదో ఒకటి నీస్ అన్నా లేకపోతే యాంకిల్ అన్నా ఖచ్చితంగా ట్విస్ట్ అవుతాయి మనకు. ఎందుకంటే జాయింట్లలో పెయిన్ రావద్దు. జాయింట్లలో పెయిన్ అయితే తెలుసు కదా, ఉరకడం కూడా నడవడమే కష్టం, ఇంకెక్కడ రన్నింగ్ చేస్తాం, జంప్ ఎక్కడెత్తాం. కాబట్టి ఎలా జంప్ చేయాలి ఈరోజు లాంగ్ జంప్ మీరు తీసుకునేటప్పుడు ఈ టేకప్ ఉంది కదా, ఇప్పుడు రైట్ తీసుకునే వాళ్ళు రైట్ తీసుకుంటారు, లెఫ్ట్ తీసుకునే వాళ్ళు లెఫ్ట్ తీసుకుంటారు. మనకి రన్వేలో ప్రాపర్గా వచ్చి ఈ లాస్ట్ స్టెప్ అనేది కొంచెం స్పీడ్ టేకప్ తీసుకోవాలి. ఇట్లా దీన్ని ఇట్లా కిందికి ఫోర్స్ చేస్తే జంప్ పైకి వస్తుంది. రన్నింగ్లో వచ్చేస్తారు కదా, వచ్చేటప్పుడు ఇప్పుడు ఒక 20 స్టెప్పులు తీసుకున్నారు అనుకోండి, 10 స్టెప్పులు మీడియం తీసుకొని 10 స్టెప్పులల్లో మనకు కరెక్ట్ స్పీడ్ అనేది చేయాలి. చేసినప్పుడు ఏంటంటే మనకు జంప్ అనేది ఎక్కువ వస్తుంది, స్పీడ్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆ ఫోర్స్లో జంప్ అనేది ఎక్కువ వస్తుంది. మామూలుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు వెళ్ళిపోయి ఒకసారి స్టెప్ కొలుచుకో, స్టెప్ తీసుకో. నువ్వు ఎన్ని తీసుకుంటావో తీసుకో. ఇప్పుడు నువ్వు ఎన్ని తీసుకోవాలనుకుంటున్నావు, ఒక 16 తీసుకో. ఓకే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక 50% వరకు మీడియం తీసుకో. ఆ తర్వాత నువ్వు స్పీడ్ పెంచి ఈ జంప్ తీసుకునే లెగ్ మాత్రం కొంచెం పవర్ అప్లై చేయాలి. అప్పుడు మనకు జంప్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ లాస్ట్ స్టెప్పే మనకు జంప్ తీసుకునేది, మిగిలిన అన్నీ జంప్ తీసుకునేది కాదు. అర్థమైందిగా? ఈ ఫైనల్గా ఇదే అనేది జంప్ తీసుకునేది. కాబట్టి దీని మీద కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టాలి. ఓకే, రెడీ, స్టార్ట్. స్పీడ్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మీరు చూశారు కదా జంపు, మీరు ఎంత తీసుకుంటారో 12 స్టెప్సా, 16, 20, 24, 40, మీరు ఎన్ని స్టెప్లైనా తీసుకోండి. ఆ తీసుకునే తర్వాత ఒక 50% వరకు మీడియం వచ్చి మిగిలిన 50% మాత్రమే స్పీడ్ చేస్తే మీకు కొంచెం టేకప్ అనేది దొరకడానికి ఎక్కువ ఉంటుంది. నువ్వు అక్కడి నుంచి వెళ్ళి స్పీడ్ తీసుకున్నావు అనుకో, టేకప్ దొరకదు, ఎంత దొరకాలో ఐడియా ఉండదు. అర్థమైందా? మనం ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకే, 1 by 1 వెళ్ళండి అక్కడికి. అందరూ ఆల్ మీరు కొంచెం మేడం వాళ్ళకి కొంచెం ఎక్సర్సైజ్ చేసి వాళ్ళని కూడా ప్రిపేర్ చేసి. నెక్స్ట్ రెడీ ఉండండి. రెడీ, 1. వెరీ గుడ్. నెక్స్ట్ 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 మామూలుగా చేయనిదా 1 by 1 రండి.
ఫస్ట్ దునకడం ఎట్లా అని తెలుసుకోరు. వెరీ గుడ్. చేస్తేనే వస్తుంది ఏదైనా, మనం కొట్టలేదు రన్నింగ్. చూశారు కదా, మనం ఈరోజు లాంగ్ జంప్ టెక్నిక్స్ నేర్చుకున్నాం. ఎందుకంటే టేకాఫ్ ఎలా తీసుకోవాలి, రన్వే ఎలా చేయాలి, ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా చేసినప్పుడు మాత్రమే మనం లాంగ్ జంప్లో సక్సెస్ కావడం జరుగుతుంది. అలాగే చాలామంది లాంగ్ జంప్ గురించి భయపడుతుంటారు. ఎందుకంటే లాంగ్ జంప్ని దునుకును అనే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం అలాంటి వాళ్ళని కూడా మనం ఫోకస్ చేసి లాంగ్ జంప్లో సక్సెస్ అయ్యేటట్టుగా మనం చేయడం జరుగుతుంది. చాలామంది తెలియక లాంగ్ జంప్ డైరెక్ట్ ఇట్లా చేస్తుంటారు. అలా చేయకూడదు. చేయడం వలన ఎందుకంటే యాంకిల్స్ కానీ నీస్ కానీ పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ లాంగ్ జంప్ అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సింది. మన దగ్గర ఏంటంటే మనం ప్రొఫెషనల్ కాబట్టి ఖచ్చితంగా మనము ఎలాంటి వాళ్ళకి ఎలాగ జంప్ చేయించాలి, వాళ్ళకి ఏ టైంలో జంప్ చేయాలి, ఒక సిస్టమేటిక్ ఉంటుంది. కాబట్టి ఇంజూరీ కావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అలాగే మనము రిటర్న్ అండ్ గ్రౌండ్ సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఎవరైనా జాయిన్ కావాలనుకున్న వాళ్ళు, ఎందుకంటే మన దగ్గర రిటర్న్ కానీ గ్రౌండ్ కానీ రెండిట్లలో 100% ఉంటుంది. మళ్ళీ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి మీకు నమ్మకం ఉంటేనే మీరు వీడియోలు చూసి మీకు రిటర్న్ పరంగా కానీ గ్రౌండ్ పరంగా కానీ రెండు దిక్కులో చూడండి. మీకు పర్ఫెక్ట్ అనిపిస్తేనే మీరు జాయిన్ కాండి. మీరు ఖచ్చితంగా ఈ మార్చ్ సెకండ్ బ్యాచ్లో మీరు అడ్మిషన్ తీసుకోండి. మన దగ్గర హాస్టల్ వసతి కూడా ఉంటుంది. అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్గా హాస్టల్ వసతి ఉంటుంది. మనము వీక్లీ గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాము. వారానికి 3 సార్లు మనము టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం. కాబట్టి మనం రిటర్న్ పరంగా గ్రౌండ్ పరంగా రెండిట్లలో సక్సెస్ అయితేనే జాబ్ కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇవి రెండింటిని మనం దృష్టిలో పెట్టుకొని మన దగ్గర కోచింగ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా జాయిన్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా జాయిన్ అయ్యి మన యొక్క ఇన్స్టిట్యూట్ను ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.